సలాం అలైకుం నమస్తే. అందరూ బాగుండాలి, మనము బాగుండాలని కోరుకోవాలి. అందరూ బాగుంటే అందరిలో మనం బాగుండాలని కోరుకోవాలి. దేవుడి చిత్తము, ఒక రైతుని దేవుడు కాపాడాలి. ఎందుకంటే వర్షము మంచిగా వర్షం కూర్చి అదునుకు బట్టి విత్తనం వేసి అదునుకు బట్టి వర్షాలు కూర్చి మంచి దిగుబడి రైతుకు ఇస్తే ఎంతమంది పనివారు బతుకుతారో మనం గుర్తించాలి. ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, దేశం బాగుంటుంది, పట్టణాలు బాగుంటాయి. రైతు లేకపోతే దేనికి ఈ దేశము పనికిరాదు, ఈ జనము కూడా దేనికి పనికిరాదు. 5 ఏళ్ళు నోటి దగ్గరికి వెళ్తున్నాయంటే ఆ రైతులకి వందనాలు చెప్పుకోవాలి. రైతు లేకపోతే రాజ్యం ఎక్కడా లేదు. ఎంత పెద్ద మంత్రులైనా, ఎంతమంది ప్రధానమంత్రులైనా, ఎంతమంది రాజులైనా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులైనా రైతు కింద సాటి వాళ్ళు కాలేరు. ఒక బండి నడవాలంటే ఒక మెకానిక్ కావాలి, మెకానిక్ కన్నా మించిన వాళ్ళు లేరు. మనకు వెలుగు కావాలంటే కరెంటు వాళ్ళు కావాలి, కరెంటు వాళ్ళకన్నా మించిన వారు లేరు. మన దేశాన్ని కాపాడే సైనికులు, మరి వాళ్ళ కొరకు మనం వందనాలు, సలాం అలైకుం, నమస్తే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మన కాపలా ఉంటున్నారు. మన పోలీసు వారు ఎక్కడ హాని జరిగిందంటే పోలీసు వాళ్ళు ఉరుకుతారు, ఎక్కడ గలీసు ఉంది అంటే అక్కడ మున్సిపాలిటీ వారు మరి వెళ్ళి పని చేస్తున్నారు. వెండ అనకుండా వాన అనకుండా కూలీ పని చేసేవారు పొలంలో పని చేస్తున్నారు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు మనందరినీ ఈ లోకంలో పుట్టించి ఎవరు తగ్గ పని వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. భారం అనుకోకుండా మనం పని చేయాలి. రైతు భారం అనుకుంటే మనకు ఆహారము లేదు, రైతు భారం అనుకుంటే మన దేశమే లేదు. అందుకోసమే రైతు అన్నలకు, కరెంట్ అన్నలకు, పోలీసు వారకు అందరినీ కూడా మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం నాయన, గొప్ప దేవ, మహాదేవుడు అయ్యా. అయ్యా, ఈ భూమి మీద ఉన్న ప్రతి పాత్ర చేసి నువ్వు వాడుకుంటున్నావయ్యా. వాళ్ళందరినీ నీ కాపుదల, నీ కంజిష్టి అయ్యా, ఈ నూతన సంవత్సరము మంచి ఆరోగ్యముతో, మంచి శుభకార్యాలతో ముందుకు నడిపించి మేలుగా మార్చి పంటను దిగుబడి, ఎదుగుదల, కాపుదల, అదునులో వర్షాలు, మంచి విత్తనం అయా, నాసు విత్తనము లేకుండా మంచి విత్తనాలతో బిడ్డకు మొక్కలుగా మార్చి రైతుని దీవించి, కరెంటు వారు దీవించి, పోలీసు వారు, సైనికులు అయా, డాక్టర్లు, సిస్టర్లను, మున్సిపాలిటీ వారును అయ్యా, దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రేమ యేసు నామంలోనే అడుగుతున్నాము ప్రభువా. మీ నామానికే మహిమ తీసుకురండి, ఘనపరచండి. మా ప్రార్థన పరలోకం మీ తండ్రి అయ్యా. తండ్రి, గొప్ప దేవుడు అయి ఉన్నావు. యెహోవా చెంతకు చేరేటట్టు మీరు సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సలాం అలైకుం, వందనాలు, మరి నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను.